ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా, సాతానును లేదా లోకమును మనం ఎలా జయించాలి. లోకమును, సాతానును మనం ఎలా జయించాలి అని అంటే, అందుకు నిదర్శనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సాతానును, లోకాన్ని ఎలా జయించినాడో ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, సాతానుకు లేఖనములు ఎత్తి చూపించినాడు. మనం సాతానును జయించాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను మనం ఎత్తి చూపించాలి, సత్యవాక్యమును ఎత్తి చూపించాలి. సాతాను కూడా వచ్చి లేఖనాలను ఎత్తి చూపిస్తాడు. అయితే ఎందులో సత్యం ఉందో మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. సత్యవాక్యం. సాతానుడు చూడండి, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనేను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన కాదు, మనుష్య కుమారుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని మాట వలన జీవిస్తాడు. మనం ఈ లోకాన్ని, సాతానుని ఎలా జయించాలంటే వాక్యం వలననే. వాక్యం తప్ప వేరే ఆస్కారం, వేరే మార్గం, వేరే ఇంకా నిర్దేశకం ఏది కూడా లేదు. వాక్యం, లేఖనములు, పరిశుద్ధ లేఖనములు, దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ఆజ్ఞలు, దేవుని షరతులు, ఇవి ఉన్నాయి జయించడానికి. యేసు ప్రభు చూపినటువంటి మాదిరికరమైన జీవితం. సాతానుని, లోకాన్ని ఎలా జయించినాడంటే దేవుని మాటల వలన, దేవుని వాక్యం వలన. రెండోదిగా ప్రార్థన వలన. మనం ప్రార్థన వలన ఈ లోకాన్ని మరియు సాతానుని మనం జయిస్తాం. ప్రార్థించాలి అన్ని సమయాలలో, కష్టంలో, బాధలలో, సమస్యలలో, సంతోషంలో, వేదనలో, దుఃఖంలో, అన్ని సమయాలలో ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని ఘనపరుస్తూ మనం కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మనం ఈ లోకాన్ని జయిస్తాం, ఈ లోకంలో ఉన్నటువంటి సాతానును జయిస్తాం. గాడ్ బ్లెస్ యూ.